మజాకా మూవీ రివ్యూ అయితే చూద్దాం బా. వీడియోని ఎన్ని వరకు చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి. సో బేసిక్గా ఫిలిం నాకు ఎలా అనిపించింది అంటే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఎందుకనేది కొంచెం మాట్లాడుకుందాం చెప్తే, దానికన్నా ముందు స్టోరీ ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. స్టోరీ చెప్పుకోవడానికి అయితే మనకు ట్రైలర్లో ఉన్న పాయింటే. సో ఏం లేదు, ఇటు రావు రమేష్ గారు తనకు కొడుకులాగా నటించిన మన సందీప్ కిషన్ గారు. సో వీళ్ళిద్దరూ ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మాయిని అయితే లవ్ చేస్తూ ఉంటారు. సో ఎటువంటి లవ్, సో ఆ లవ్లో ఏం జరిగింది, ఆ తర్వాత ఏమైంది అనేది మీరు ఎంటర్గా ఫిలిం చూసి తెలుసుకోండి. సో మీకు తెలిసే ఉంటుంది, ట్రైలర్ చూసిన వాళ్ళు కానివ్వచ్చు, టీజర్ చూసిన వాళ్ళు కానివ్వచ్చు, ఈ మూవీ గురించి కొంచెం బజ్ అనేది, ఆ బజ్ గురించి మీకు ఐడియా ఉన్నా కూడా మీకు ఫిలిం ఎలా ఉంటుందో ఐడియా ఉండొచ్చు. మెయిన్గా మూవీలో నాకు నచ్చిన పార్ట్ వచ్చేసరికి ఏంటంటే సాంగ్స్. భీమా అనే సాంగ్ కానివ్వచ్చు, అండ్ బ్యాచులర్ అంతా మనకు సాంగ్ ఉంటుంది, అదే స్టిల్ మేము బ్యాచులర్స్ అని ఆ సాంగ్. ఈ రెండు సాంగ్స్ అయితే నాకు కనెక్ట్ అయినాయి మెయిన్గా కంపేర్ టు అదర్ సాంగ్స్ అని చెప్పొచ్చు. అదర్ సాంగ్స్ అంటే లైక్ ఇప్పుడు సో సింహగిల్లిపోతున్న ఒక సాంగ్ ఉంటుంది, యాక్చువల్ అది కాపీ సాంగ్, మీకు తెలిసే ఉంటుంది. ఆ సాంగ్ అనేది అసలుకి సింగర్కి అంత సూటబుల్ కాలేదు మెయిన్గా ఈ ఫిలింలో. సో అసలు ఎందుకు పెట్టారో కాపీ అన్నది వాళ్ళకి తెలియాలి. సో కొంచెం ఏమైనా టెంప్లెట్ వెళ్తుందేమో అనుకున్నారా, మన మూవీ గురించి కొంచెం బజ్ వెళ్తుందేమో అనుకున్నారా తెలియదు, కానీ అదన్నట్టు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చూసుకున్నా, ఫైట్ సీన్స్ చూసుకున్నా, స్క్రీన్ ప్లే చూసుకున్నా, ఇది జస్ట్ యావరేజ్. అంతలా బాగా అనిపించలేదు నాకు. సో ఫైట్ సీన్స్ చూసుకున్నా రొటీనే అనిపించింది, స్టోరీయే రొటీను. యాక్చువల్ ఫైట్ సీన్స్ అంటే ఇంకా ఎట్లా ఉంటుంది అదన్నట్టు. అండ్ మెయిన్గా చెప్పుకున్నట్టు మన సందీప్ కిషన్ గారికి, అసలు ఈ సందీప్ కిషన్ గారికి ఆ కామెడీ కానీ, ఆ స్వాగ్ కానీ అదంతా సూటబుల్గా అనిపించలేదు మెయిన్గా చెప్పాలంటే. అంటే లైక్ ఊరు పేరు బైరోకొన్న ఫిలిం అదొక జోన్రా, దాంట్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. సో కంపేర్ టు ఈ ఫిలింలో ఒక నార్మల్ కమర్షియల్ ఫిలిం కాబట్టి మెయిన్గా అంతలా అనిపించలేదు. ఆ హిలారియస్ సీన్స్ కానివ్వచ్చు, అటు హైపర్ ఆది గారు కూడా పంచెస్ కానీ అంతలా అనిపించలేదు నాకు పర్సనల్గా చెప్తున్నా. ఒక్కొక్కరికి ఎలా అనిపించిందో నాకు తెలియదు. సో అది చెప్తున్నా, ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుందో కూడా నాకు తెలియదు. కానీ నాకు మాత్రం అలా కనెక్ట్ కాలేదు ఫిలిం అని మాత్రమే నా రివ్యూ చెప్తున్నా పర్సనల్గా. అది ఎవరు కూడా డెప్త్గా తీసుకోకండి, ఎవరు కూడా పర్సనల్గా తీసుకోకండి. సో అదన్నట్టు మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు అది. అండ్ మెయిన్గా మాట్లాడుకుంటే మూవీలో ఫస్ట్ హాఫ్ అనేది ఓకే అనిపించింది కంపేర్ టు సెకండ్ హాఫ్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్లో కొంచెం ఇంకెక్కువ కామెడీ సీన్స్ ఉంటాయి అన్నట్టు ఆల్రెడీ డైరెక్టర్ ఒక స్టేజ్ పైన చెప్పారు, సెకండ్ హాఫ్లో కొంచెం ఇంకెక్కువ హిలారియస్ సీన్స్ ఉంటాయి అన్నట్టు అన్నారు. కానీ అంతలా లేవు భయ, నాకు అనిపించలేదు మెయిన్గా చెప్పుకుంటే. ఇక క్లైమాక్స్ పోర్షన్ ఓకే అనిపిస్తుంది, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక మన రావు రమేష్ గారి క్యారెక్టర్ కానివచ్చు, ఇంకా అదర్ హీరోయిన్స్ క్యారెక్టర్ కానివచ్చు, రితువర్మ కానివచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళంతా కరెక్ట్ ఓకే అని. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ శివరాత్రికి వెళ్ళి చూద్దాం నార్మల్గా ఏదైనా ఫిలిం అని అనుకుంటే మాత్రం ఈ ఫిలింని వెళ్ళి చూడండి, ఫ్యామిలీతో కానివచ్చు, ఫ్రెండ్స్తో కానివచ్చు, ఓకే అనిపిస్తుంది. లవ్ స్టోరీ చూసుకుంటా ఓకే అనిపించింది. ఇలా చెప్పుకుంటే ఓవరాల్గా మూవీ గురించి మరీ ఎక్కువ అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దని మాత్రమే చెప్తాను మీకు. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది మజాక్ అనే మూవీ నా పర్సనల్ రివ్యూ కనుక మీకు నచ్చితే సపోర్ట్ చేయండి అండ్ షేర్ చేయండి. దట్స్ ఇట్ అబౌట్ వీడియో గైస్, బాయ్.